మోడీ వచ్చాక జరిగింది అది. ఎందుకంటే మావోయిజానికి కారణం ఏంటంటే మౌలిక వస్తువులు అడవులకు వెళ్ళక, అడవుల్లో ఎప్పుడైతే మౌలిక వస్తువులు కల్పిస్తారో రోడ్లు ఈ రవాణా సదుపాయం వస్తుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వైపు పరుగులు పెడుతుంది. అది ఆ ప్రాంతాలని అనుసంధానం మిగతా ప్రాంతాలు అది చేసుకొస్తున్నారు. ఇవి అదృష్టవశాత్తు మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ శాఖ చూస్తుండటం వల్ల పవన్ ఒత్తిడి చేయగలిగిన శక్తివంతుడు చంద్రబాబు మీద. ఇప్పుడు అదే ఏ అనిత్ గారు లేకపోతే ఏ ఆయన పేరేది ఈయన ఉన్నారు కదా మన రెవెన్యూ మంత్రి లాంటి సత్యగానే వీళ్ళు ఉంటే, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటే ఈ ఫండ్స్ ని అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు అనుకోరు, ఈ మంత్రి గారికి అంత ధైర్యం ఉండదు. అధికారి చెప్తాడు ఏదో సార్ ఈ ఫండ్స్ తీసుకెళ్లి దాంట్లో కలిపేద్దాం సార్ అనేసి, వాళ్ళు అట్లా కలిపేసుకుంటారు. బట్ ఇప్పుడు పంచాయతీలకి నేరుగా నిధులు, పంచాయతీలకి సంబంధించి ఇప్పటికి కూడా 100కి 70-60% పక్కెళ్ళిపోతున్నాయి. టైం పడట్లేదు కానీ ఓ 40% అన్న రాబట్టగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ రోడ్లు కూడా అంతే, దాదాపు 7,000 కోట్లు 8,000 కోట్లు రోడ్లు అయిపోతున్నారు అవి. దీనికి అందులో ఓ మంచి పని చేశాడు ఈయన. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అధికారులు అంటే ఈ వ్యవస్థ ఒక దరిద్రం. మన ప్రభుత్వ రంగ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే రోడ్లు వేయాలి, ఏ రోడ్లు వేయాలో ప్రభుత్వానికి ఎట్లా తెలుసుద్ది? పంచాయతీరాజ్ శాఖ రోడ్లు వేయాలి, ఎట్లా తెలుసుద్ది? ఆ పైన రికమెండేషన్ వచ్చి ఉండాలి. ఎవడివ్వాలి రికమెండేషను? మీరు నేను వెళ్ళి మా రోడ్డు బాగాలేదండి అంటే ఏమైనా వెళ్ళి